నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అనంటే అండి, రేపు మనకి నిజంగా ప్రపంచాన్ని వశం చేసుకోగలిగే శక్తివంతమైన ఏంజెల్ నెంబర్‌తో కూడిన ఒక రోజండి. అది ఇంతకుముందు కూడా మనం తెలియచేసాము. అంటే జనవరి 1 మనకి ఇలాంటి శక్తివంతమైన అవకాశం అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా అంటే జనవరి 1కి చేసింది 111 అనే మేనిఫెస్టేషన్. ఇప్పుడు మనకి రేపు అంటే 11వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరంలో మళ్ళీ కూడా మనకి ప్రపంచం మళ్ళీ కూడా అవకాశం అనేది ఇచ్చిందండి. ఇది ఆఖరి అవకాశం అని కూడా చెప్పవచ్చు. అంటే ఎప్పుడు మళ్ళీ ఇలాగా డేట్ కానీ, నెల కానీ, సంవత్సరం కానీ 3 కూడా కలిసొచ్చే అవకాశం అనేది చాలా రేర్‌గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. రేపు చేయవలసిన ఒక మేనిఫెస్టేషన్ అనేది ఒకటి ఉంది. అది మీరు మార్నింగ్ ఉదయం లేవగానే ఒక్కసారి ఈ మాటని మీరు 11 సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఏదైతే ఒక గోల్ అనేది ఉందో, ఏదైతే ఒక నెంబర్ 1 స్థాయికి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారో అది పర్ఫెక్ట్‌గా అనుకున్నట్టుగా 100కి 100% జరుగుతుందండి. ఆ పరిహారం ఏంటో చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లనంటే చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఇంకా వీడియోలోకి వెళదాం. రేపు అంటే మనకి ఆదివారం 11వ తారీఖు జనవరి నెలలో వచ్చే ఈ ఏంజల్ నెంబర్ అంటే 1111 అనే ఏంజల్ నెంబర్ అండి. ఈ 1111 అనే ఏంజల్ నెంబర్కి చాలా పవర్ ఎక్కువ అండి. ఎందువల్లనంటే 1 అనే ఒక నెంబర్‌ని ఎప్పుడైతే మనం చూస్తామో మనకేమని అనిపిస్తుంది, నెంబర్ 1 స్థాయికి మనం కూడా ఎదగాలి అన్న ఆలోచన అనేది మనకు అనిపిస్తుంది. అలాగే ఇంకా 1111 అనే 4 1లు మనకి కలిసి వచ్చి ఆ ఏంజెల్ నెంబర్‌గా మనం ఒక టైమింగ్స్ కానీ డిజిటల్ టైమింగ్స్ చూస్తూ ఉంటాం. బయట ఎక్కడైనా కార్ నెంబర్ చూస్తూ ఉంటాం. అలా రిపీటెడ్‌గా మనం చూస్తూ ఉంటే కనుక నిజంగా దానికి అర్థం ఏంటి అనంటే అండి, ఇప్పుడు మనం ఏదైతే కనుక ఒక పని చేస్తున్నామో, ఏదైతే కనుక ఒక గోల్‌ని పెట్టుకున్నామో, ఏదైతే కనుక ఒక దారిలో వెళుతూ ఉన్నామో ఆ దారి అనేది నీకు సక్సెస్ అవ్వబోతుంది. నువ్వు వెళ్ళే దారి అనేది కరెక్టే. దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడకు. అంటే వెనకడుగు వెయ్యకు. ఇది జరగదేమో అన్న ఆలోచన అనేది నీకు అవసరం లేదు అని చెప్పి తెలియచేయటం కోసమే ఈ నెంబర్ అండి 1111 అనే నెంబర్ మనకి రిపీటెడ్‌గా కనిపిస్తుందండి. అది కూడా రేపు అంటే మనకి 4 ఒకట్లండి. అంటే రేపు 11వ తారీఖు ప్లస్ 1వ నెల 2026 సంవత్సరాన్ని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 1 వస్తుందండి. అంటే టోటల్ కూడితే 2026 అనేది 10 అనే సంఖ్య వస్తుంది. 10ని సింగిల్ డిజిట్లో చేస్తే 1 అనే సంఖ్య. కాబట్టి 3 కూడా నెల, సంవత్సరము మనకి డేట్ కూడా కలిసొచ్చింది కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి ఒక గోల్ ఉన్నా కూడా అది ఎంత పెద్ద గోల్ అయినా సరే. నిజంగా అండి చాలామంది ఒక్కొక్కసారి మన విష్ అనేది ఎలా ఉండాలి అనంటే చాలా బిగ్‌గా ఉండాలండి. చాలా పెద్దదిగా ఉండాలి. మన కోరికలు, మన ఆశ అనేది చాలా పెద్దదిగా నేను ఇది చెయ్యాలి అన్న ఒక నమ్మకంతో గనక మనం పెద్ద పెద్దగా ఆలోచనలు పెట్టుకొని, కోరికలను పెట్టుకొని మనం ముందుకు సాగగలిగితే కనీసం మనం అనుకున్న దాంట్లో 75% అయినా సరే మనం సాధించగలగడానికి అవకాశం ఉంటుందండి. అలాంటి ఒక గోల్ ఏదైతే ఉందో మీరు ఇంతవరకు ఒక గోల్‌ని పెట్టుకున్నారనుకోండి. ఆ గోల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరగాలి అనంటే కనుక మనకి జీవితంలో ఒక్కొక్కసారి భయం అనేది వస్తుందండి. అయ్యో! ఇంత పెద్ద గోల్‌ని పెట్టుకున్నామే మనం ఇది సాధించగలమా లేదా అని భయపడుతూ ఉంటాం. అలాంటి భయం అనేది ఏమీ లేకుండా మనం ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి రేపు ఉదయం లేవగానే ఈ మేనిఫెస్టేషన్ అనేది చేయండి. ఉన్న భయమంతా కూడా పోయి మనం ఇది సాధించగలము అన్న ఒక ధైర్యం అనేది మనకి ప్రపంచం ఇంకా కూడా కల్పిస్తుందండి. మనం ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఇచ్చే శక్తి అనేది చాలా అద్భుతమైన శక్తి అండి. ఆ ప్రపంచం ఇచ్చే అద్భుతం అనేది మనం అదొక్కటి ఉంటే చాలండి. ఆశీర్వాదం ఉంటే చాలు. అలాగా మనం ఈజీగా ప్రపంచాన్ని వశం చేసుకోగలిగే రోజు అని కూడా చెప్పవచ్చు. అందువల్ల ప్రపంచాన్ని ఎలా వశం చేసుకోవాలి, ప్రపంచంతో ఎలా మాట్లాడితే మనకి వశం అవుతుంది అని అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలండి. ప్రపంచంతో ఏమని మాట్లాడాలి. రేపు ఉదయం లేవగానే మీరు చేయాల్సిన ఒకే ఒక మేనిఫెస్టేషన్ అండి. చక్కగా బ్రష్ చేసేసుకున్న తర్వాత మీరు అందరూ కూడా గ్లాస్ వాటర్ని మనకు తాగే అలవాటు ఉంటుందండి. అలాగా గాజు గ్లాస్తో గ్లాస్ వాటర్ తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని
చెయ్యి అనేది హ్యాండ్ అనేది క్లోజ్ చేసేసి మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో ఇది నేను సాధించగలను అని చెప్పి 11 సార్లు అనుకోండి. ఒక సొంత ఇల్లు కట్టాలని కానీ, ఒక కారు కొనుక్కోవాలి, ఒక పెద్ద ఆఫీస్లో నేను వర్క్ చేయాలని కానీ, పెద్ద బిజినెస్ చేయాలని కానీ ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ అనేది పెద్దగా ఊహించుకోండి. ఏమి తప్పులేదు, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనుకున్న విషయం ఖచ్చితంగా జరుగుతుంది. అలా ఊహించుకొని ఇది నేను సాధించగలను అని చెప్పి 11 సార్లు ఆ వాటర్ని చేతిలో పెట్టుకొని మీరు అనుకోండి ఫ్రెండ్స్. అనుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు తాగేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఉదయం లేవగానే అక్క నేను లేట్గా చూశాను, నాకు ఉదయం కుదరలేదు అని అనుకున్న వాళ్ళు రేపు అంతా కూడా మనకి టైం ఉందండి. రేపు నైట్ లోపు ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడు వాటర్ తాగినా సరే, ఎక్కడున్నా సరే, అంటే ఆఫీస్లో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, మీరు బయట ట్రావెల్ చేస్తున్నాం అక్క మాకు ఇంటికి వెళ్ళడానికి టైం సరిపోదని అనుకున్న వాళ్ళు వాటర్ బాటిల్, చిన్న 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకోండి. అది కూడా ఇంకా చాలా మంచిది. ఎందువల్లనంటే ఆ వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రపంచానికి తొందరగా వశమవుతుందండి. గాజు గ్లాస్ కూడా అందుకే మనం తీసుకోమంటున్నాం. అలాంటి వాటర్తో మీరు అనుకున్న గోల్ని నేను ఇది సాధించగలను అన్న విషయాన్ని 11 సార్లు అనుకోండి. నేను సొంత ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను, నేను కట్టగలను, నేను చేస్తాను, నాకు ఆ ధైర్యం అనేది ఉంది అని చెప్పి మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ, మనల్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడైతే మనం పాజిటివ్గా మాట్లాడగలుగుతామో ప్రపంచం కూడా అప్పుడు మనకి సహాయం చేస్తుందండి. నేను చేయగలను అనే ఒక పాజిటివ్ అయిన ఒక మాట అనేది ప్రపంచానికి చాలా ఇష్టం. అలా అనుకున్న తర్వాత వాటర్ అంతా తాగేసిన తర్వాత థ్యాంక్ యూ తెలియచేయండి, అంటే గ్రాటిట్యూడ్ ప్రపంచానికి తెలియచేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న విషయం అనేది ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. మీరు ఒక్కసారి రేపు ప్రయత్నించి చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.